రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బిఎస్ మక్బూల్ అన్న గారి సారథ్యంలో వెన్నుపోటు దినోత్సవానికి వచ్చేసినటువంటి రాష్ట్ర జిల్లా నాయకులకు అలాగే కదిరి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా సోదరులారా, ఏదైతే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పేసి అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులు కావస్తా ఉందో, చంద్రబాబు నాయుడు అన్ని వర్గాల వారికి, విద్యార్థులకు, రైతులకు, మహిళలకు ప్రతి ఒక్కరికి వెన్నుపోటు పొడవడం జరిగింది అతని అబద్దాల వాగ్దానాల వల్ల. అటువంటి ముఖ్యమంత్రి ఏదైతే వెన్నుపోటు ఉందో ఆ వెన్నుపోటు అంటే పేరుకు పేటెంట్ హక్కులు పూర్తిగా చంద్రబాబు నాయుడుకు సొంతమవుతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం యొక్క పాలన నిర్లక్ష్య ఏ విధంగా ఉందంటే, ప్రతి ఒక్కరూ ఇంకొక 4 సంవత్సరాలు ఈ ప్రభుత్వంతో ఎలా ఏగాల అనే పరిస్థితికి రాష్ట్ర ప్రజానికం ఏర్పడింది. ఈరోజు కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఫెయిల్ అయితే కదిరిలో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకు కదిరిలో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయిందంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి అనేక రంగాలు, అనేక కార్మికులు పనులు లేక పక్క జిల్లాలకి, పక్క రాష్ట్రాలకు వలస వెళ్లే ప్రయత్నం. అలాగే ఈ రియల్ ఎస్టేట్ రంగం వల్ల ఉన్నటువంటి అనేక దుకాణాలు, వ్యాపారాలు జరగక ఈరోజు వ్యాపారాలు మూసుకొని షాపులకు బాడుగులు కట్టలేని పరిస్థితిలో ఈరోజు ఈ కదిరి ప్రాంతంలో జరుగుతూ ఉంది. ముఖ్యంగా నిన్న మొన్న కదిరి శాసనసభ్యులు కందిగుంట వెంకటప్రసాద్ గారు మాట్లాడుతూ జగన్ రెడ్డి 11 రెడ్డి అని చెప్పేసి హేళన చేయడం జరుగుతోంది. అలాగే మా జిల్లా అధ్యక్షురాలైనటువంటి ఉషమ్మ గురించి మాట్లాడడం జరుగుతోంది. ఎమ్మెల్యే గారికి ఒక విషయం తెలియజేస్తున్నా, మీరు మహిళలకు ఎంత మాత్రం గౌరవం ఇస్తారని చెప్పేసి మీరు అపోజిషన్ లో ఉన్నప్పుడు కదిరి ప్రాంత ప్రజలందరూ అందరికీ తెలుసు. మీరు మహిళా ఉద్యోగులకు ఏ విధంగా గౌరవం ఇస్తారనేది మదన్పల్లికి వెళ్లి విచారించుకుంటే తెలుస్తుంది. ఎందుకంటే ఆ మహిళా ఉద్యోగస్తురాలు ఈ రోజు మదన్పల్లిలో ఉద్యోగం చేస్తా ఉంది కాబట్టి. అదే విధంగా మీరు మహిళలకు ఏ మాత్రం గౌరవం ఇస్తారనే తెలియాలంటే మీ అజాత శత్రువు, అజ్ఞాత మిత్రుడైనటువంటి రాజకీయ నాయకుడు కలిగితే తెలుస్తుంది. ఎందుకంటే ఆ అజాత శత్రువు, అజ్ఞాత మిత్రుడు లేకపోతే మీరు ఈ రోజు ఎమ్మెల్యే కాలేని పరిస్థితి. అదే అజాత శత్రువు, అజ్ఞాత మిత్రుడు సహాయ సహకారాలు లేకపోతే మున్సిపాలిటీ కైవసం చేసుకోలేని పరిస్థితి. అదే అజాత శత్రువు, అజ్ఞాత మిత్రుడు సహాయ సహకారాలు లేకపోతే గాడ్లపేట ఎంపీపీ కైవసం చేసుకోలేని పరిస్థితి. మీ బ్రాండ్ ఎక్కడుంది అని చెప్పేసి అడుగుతా ఉన్నా. మీరు చేసే ప్రతి పనిలో ఆ పెద్ద మనిషి పేరు వినపడుతుంది తప్ప మీ బ్రాండ్ ఎక్కడా కనపడలే. మీ బ్రాండ్ అనేది చూపించుకోండి. మీరు గతంలో చెప్పడం జరిగింది కదిరిని సుశ్యశ్యామలం చేస్తానని చెప్పేసి. ఈ రోజు రాష్ట్రంలో, కేంద్రంలో, కదిరిలో మీరే ఎమ్మెల్యేగా ఉన్నారు. రాష్ట్రంలో మీ ప్రభుత్వమే ఉంది, కదిరిలో మీ ప్రభుత్వమే ఉంది. మీరు మీ ప్రభుత్వం ద్వారా ఈ నియోజకవర్గాన్ని సుశ్యశ్యామలం చేసి మీ అభివృద్ధి ద్వారా ప్రతిపక్షాల నోరు మూపేయండి. కానీ మీరు చెప్పే మాటలు, బెదిరించే మాటలతో ప్రతిపక్షాలని నోరు మూపేయాలంటే ఇది అయ్యే పని కాదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా ఈ పక్కనే రిజిస్టర్ ఆఫీస్ ఉంది. ఒక రిజిస్ట్రేషన్ చేపించుకోవాలంటే రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీల ఫీజు ఇవన్నీ కాక 10 నుంచి 15 వేలు అదనంగా చెల్లించాలా. ఇది వాస్తవమా కాదా? ఈ 10,000, 15,000 ఎవరి జోబులోకి వెళ్తా ఉన్నాయి ఎమ్మెల్యే గారు చెప్పాలా. కాబట్టి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఏదైతే మీరు జగన్ రెడ్డి 11 రెడ్డి అన్నారో రాబో రోజుల్లో ఇదే 11 రెడ్డి